వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 54వ జన్మదిన సందర్భం అనే అంశంపై విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. విజయవాడ నుంచి ఇటు పులివెందుల వరకు మొత్తం కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, బంధువులు అంతా కూడా 54వ పుట్టినరోజు జగన్మోహన్ రెడ్డి ఘనంగా నిర్వహించడంతో పాటు ఎవరి అభిమానం వాళ్ళు చాటుకున్నారు. ఒక్కొక్కరు ఒక రకమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా నగిరిలో రోజా బ్రహ్మాండమైన పుట్టినరోజు కార్యక్రమాన్ని కొనసాగించినట్లు ఇది సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతూ ఉంది. అటు తర్వాత ఇతర రకాలైన పట్టణాలలో కావచ్చు, గ్రామాలలో కావచ్చు జగన్ పుట్టినరోజు సందర్భంగా కేకులను కట్ చేశారు, మిఠాయిలను తినిపించారు. ఈ విధమైన కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా జరిగింది. ఇక ఆయన రాజకీయంగా ఎదిగిన, ఆయన రాజకీయంగా ఉండి ఎమ్మెల్యే పదవిని చేపట్టిన, ఆ ఎమ్మెల్యే పదవి నుండి ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన పులివెందుల అభిమానులు, నాయకులు, బంధువులు, కార్యకర్తలు ఇక ఏ విధంగా చేయాలి? వీళ్ళు కూడా ఘనంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం పట్టణం అంతా కూడా, పులివెందుల పట్టణం అంతా కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ పాత బస్టాండ్, అది పడిపోయిన బస్టాండ్ నుంచి ఆ తర్వాత పార్నపల్లె బస్టాండ్, పూలంగల్లు, అటు తర్వాత పాత గంగిరెడ్డి హాస్పిటల్ వరకు ఫ్లెక్సీలతో అభిమానులు జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఫ్లెక్సీలలో ముఖ్యంగా వైఎస్ భాస్కర్ రెడ్డి అయితేనేమి, వైఎస్ మనోహర్ రెడ్డి అయితేనేమి, వైఎస్ మదన్మోహన్ రెడ్డి అయితేనేమి, అటు తర్వాత ఇంకొక ఆయన సతీష్ రెడ్డి అయితేనేమి, అటు తర్వాత ముఖ్యంగా పెద్ద ఫ్లెక్సీలను తీసుకొని వచ్చి నల్గొండ కూడలిలో ఏర్పాటు చేసింది వైసీపీ నాయకుడు అయినటువంటి కోడి రమణ. తన గురువు అయినటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఫోటోతో హంగామా సృష్టించాడు కోడి రమణ అనే అభిమానస్తుడు. ఈ ఫ్లెక్సీలు పట్టణమంతా వెలసిల్లాయి. సరే, ఉదయం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా భారీ కేకును పార్టీ కార్యాలయం వద్ద కట్ చేశారు. అక్కడ అందరూ ఆనంద డోలనలో మునిగి తేలారు. అటు తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి రక్తదాన కార్యక్రమాన్ని చేపడుతూ ఆయన కూడా రక్తాన్ని దానం చేశాడు. అటు తర్వాత పులివెందుల పట్టణంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో పేదలకు ఉచిత అన్నదాన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. పేదలు అంతా కూడా ఆనందంగా ఈ ఉచిత భోజనం కోసం క్యూ కట్టి నిలబడి వాళ్ళు భోంచేసి వెళ్ళారు. ఎటువంటి కార్యక్రమం పులివెందులలో జరిగింది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి జన్మదిన కార్యక్రమం పులివెందులలో ఘనంగా చేపట్టారు. పేదలకు అన్నం లభించింది. అటు తర్వాత కొంతమంది ప్రాణదాతలకు రక్తం కూడా లభించింది. అటు తర్వాత కార్యకర్తల ఆనందం బ్రహ్మాండంగా నెరవేరింది. అటు తర్వాత నాయకుల పనితీరు కూడా శబాస్ అనిపించుకుంది. ఈ విధమైన కార్యక్రమం పులివెందులలో జరిగింది అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.